క్యాబ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ టీవీ9 సంయుక్త ఆధ్వర్యంలో విజయీభవ వాక్థాన్ జరుగుతోంది. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. విద్యార్థుల్లో మెమరీ టెక్నిక్స్, పరీక్షల టిప్స్, స్టడీ స్కిల్స్, ఒత్తిడి తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యావేత్తలు, ప్రముఖులు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం వరకు జరుగుతుంది. ఈ వాక్థాన్ పై నెక్లెస్ రోడ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరిత అందిస్తారు. హరిత, వాక్థాన్కి ఎటువంటి స్పందన వస్తోంది? ఇందులో పాల్గొంటున్న విద్యావేత్తలు, ప్రముఖులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? విజయీభవ వాకథాన్ కి చాలా విశేష స్పందన వస్తుంది. రోహిత్, ఒక్కసారి మనం చూస్తున్నట్లయితే గనక చాలా వందలాది మంది విద్యార్థులు వచ్చారు ఇక్కడ ఇవాళ ఈ వాకథాన్ లో పాల్గొనడానికి. చాలా అంటే ఎంతూజియాజంతో, చాలా ఎంతూజియాస్టిక్ గా ముందుకు సాగుతోంది ఈ వాకథాన్. చాలా రకరకాల స్కూల్ పిల్లలు వచ్చారు, కాలేజెస్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు వాకథాన్ లో పార్టిసిపేట్ చేయడానికి. అండ్ పూర్తిగా జుంబా డాన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మరింత ఉత్సాహాన్ని నిలిపింది ఈ స్టూడెంట్స్ అందరిలో కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి పివి ఘాట్ దగ్గర నుంచి ప్రారంభమైన ఈ వాకథాన్, వందలాది మంది స్టూడెంట్స్ తో కూడుకున్న ఈ వాకథాన్ ఇప్పుడు సంజీవయ్య పార్క్ వైపు కొనసాగుతోంది. అయితే ఈ వాకథాన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, చాలా మంది పిల్లలకి ఇప్పుడు ముందు ఎగ్జామ్స్ రానున్నాయి కదా, సో చాలా మంది స్ట్రెస్ లో ఉంటారు. అలాగే టైం మేనేజ్మెంట్ మీద చాలా మందికి అవగాహన ఉండదు. అలాగే చాలా మంది చదువుతారు మొత్తం కూడా, కానీ మెమరీ పవర్ని అంటే ఎలా రెసిస్ట్ చేసుకోవాలంటే, ఎలా గుర్తుపెట్టుకోవాలి చదివినంతా కూడా, ఇటువంటి టిప్స్ అన్నింటినీ కూడా వీళ్ళకి ఇవ్వడానికి, స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి ఎక్స్పర్ట్స్తో వీళ్ళకి సలహాలు ఇప్పించడానికి, సజెషన్స్ ఇవ్వడానికి ప్రత్యేకంగా క్యాబ్ కన్సల్టెన్సీ అండ్ టీవీ9 వాళ్ళు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. అయితే సూపర్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా మంది పిల్లలు వచ్చారు. ఇవాళ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాం. హలో, ఏ కాలేజ్ నుంచి వస్తున్నారు మీరు? అండ్ ఎక్సైటెడ్గా ఉందా ఇవాళ? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఓకే, స్టూడెంట్స్లో ఎగ్జామ్స్కి ముందు చాలా టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇటువంటి ఒక వాకథాన్, ఇటువంటి ఎక్స్పర్ట్స్తో సలహాలు ఇవన్నీ యూజ్ అవుతాయా? చాలా యూజ్ అవుతాయి ఎలాగను. ఓకే, సో ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? లెట్స్ గో. yes యా, లెట్స్ గో. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ క్రౌడ్ మాత్రమే కాదు, ఇంతకు ముందు కూడా ఒక బ్యాండ్తో, ప్రాపర్ ఫ్లాగ్ వేవింగ్తో ముందుకు ఇంకా చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకాల మనం నడుస్తున్నాయి, అండ్ మన వెనకాల కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఎంత విశేష స్పందన వచ్చిందో మీరు ఒకసారి ఊహించవచ్చు. చాలా వందలాది మంది పిల్లలు ఈ రోజు ఇక్కడికి వచ్చారు వాకథాన్లో పార్టిసిపేట్ చేయడానికి. అయితే వాకథాన్ ఈ రోజు మార్నింగ్ 7:38 నుంచి స్టార్ట్ అయ్యి అండ్ సంజీవయ్య పార్క్లో ఎండ్ అవుతుంది. ఇది ఎండ్ అయిన తర్వాత సంజీవయ్య పార్క్లో ఒక కంప్లీట్ సెటప్తో ఎక్స్పర్ట్స్ అందరినీ కూర్చోబెట్టి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. టైం మేనేజ్మెంట్ గురించి, ఎగ్జామ్లో అసలు చదివిందంతా కూడా ప్రాపర్ టైంలో ఎలా రాయాలి, ఆ టైం ఎలా మేనేజ్ చేయాలి ఎగ్జామ్ రాసేటప్పుడు, వీటి గురించి, అలాగే స్ట్రెస్లో ఎలా ఉండకూడదు, కంగారు పడడం కానీ, లేదంటే ఎగ్జామ్కి ముందు అన్నీ మర్చిపోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అవన్నీ జరగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్ట్రెస్కి గురి కాకుండా ఎలా ఉండాలి, అండ్ మెమరీ టెక్నిక్స్ కూడా. అందరూ చాలామంది పిల్లలు అన్నీ చదివేస్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా మొత్తం బ్రెయిన్లో ఉందంతా ఎంటీ అయిపోతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని బయటపడేయడానికి, చాలా మంది పిల్లలకి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ని తీర్చడానికి, సైకలాజికల్గా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి టీవీ9 అండ్ క్యాబ్ కన్సల్టెన్సీ వాళ్ళు ఏర్పాటు చేసిన వాకథాన్ సూపర్ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో. టీవీ9 క్యాబ్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో సంయుక్తంగా విజయీభవ వాక్థాన్ విజయవంతంగా జరుగుతోంది. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. అసలే ఎగ్జామ్స్ టైం. ఈ సమయంలో విద్యార్థులు చాలా ఒత్తిడితో ఉంటారు. ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి, కొత్త టెక్నిక్స్ ఎలా నేర్చుకోవాలి, స్కిల్స్ను ఎలా పెంచుకోవాలనే విషయంపై విద్యావేత్తలు, నిపుణులు విద్యార్థులకు సూచనలు అందిస్తున్నారు. సంజీవయ్య పార్క్ వరకు ఈ వాక్థాన్ జరగనుంది. విశేషంగా విద్యార్థులు ఈ వాక్థాన్లో పాల్గొన్నారు.